మంగళగిరిలో జరిగిన చేనేత గర్జనలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు పలు డిమాండ్లు చేశారు పవన్ కళ్యాణ్. పవర్ లూమ్స్ దోపిడీ నుంచి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. దీన్ని అడ్డుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ ను ఏర్పాటు చేయాలన్నారు. చేనేత ఐక్య గర్జన గురించి తెలిసిన నేతన్నలను ఆదుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయన్నారు. అయితే ఆ హామీలను వదిలేకుండా అమలు చేసే వరకు పోరాటం చేయాలని నేత కార్మికులకు పిలుపునిచ్చారు. అందుకోసం మానిటరింగ్ కమిటీని వేయాలని సూచించారు పవన్ కళ్యాణ్. అలాగే ముఖ్యంగా దేశానికి గుర్తింపు తెచ్చిన మన చేనేత కళని ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, మొన్న నేను వారానికి ఒక రోజు చేనేత కడతాను. ఎప్పటి నుంచో వారానికి కాదు, చాలా రోజులు చేనేత కడుతుంటాను, ఎవరు తెలియదు అది బయటికి. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి, జనసేన కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, మన తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక్కరోజు మీరు చేనేతను కట్టండి. మన పంచ, మన కట్టు, మన బొట్టు దయచేసి మనం మర్చిపోకూడదు. నేను ఎందుకు పంచ కడతానంటే నాకు ఆనందం, నా గర్వం, నేను తెలుగు వాడిన గర్వం నాకు, అందుకు పంచ కడతాను. మనం చెప్పాను అమెరికాలో దీని సంగతి. ఇది సామాన్యుడిది, ఇది గబ్బర్ సింగ్ ఇది కాదు, సామాన్యుడి శక్తి, ఇది సామాన్యుడు గొంతు, ఇది సామాన్యుడి బలం, ఇది. దీనికి కులం లేదు, దీనికి మతం లేదు. భారతదేశాన్ని, రాష్ట్రాలని, ప్రాంతాలని, కులాలని, మతాలని సమానంగా ఏకం చేసే తుండు ఇది. మనం నేతన్నమే నేసినది, అందుకేసుకుంటాను ఇది మెడలో గర్వంగా, చాలా గర్వంగా వేసుకుంటాను దీన్ని. అలాగే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కోరుకుంటుంది, కుదిరినంత మేరకు మీరు దయచేసి కనీసం వారానికి ఒకసారి ఒక చేనేతను వాడండి. నేను బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పేది, నేను శీతల పానీయాలు తాగండి అని నేను చెప్పట్లా, ఫలానా వస్తువులు వాడండి నేను చెప్పట్లా. నేను కోరుకునేది మన భూమిలో పుట్టిన చేనేత, గాంధీ గారు నిలబడిన చేనేత, గాంధీ గారు గుడికిన చేనేత. ఈ చేనేతకి మనం అండగా నిలబడదాం, ఈ చేనేతను మనం సంరక్షించుకుందాం, ఈ చేనేతకి ఆఖరి శ్వాస వరకు నిలబడదాం అన్న సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకెప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను, అన్నం పెట్టే రైతుకి కానీ, బట్టనిచ్చే నేతనకు కానీ కన్నీళ్లు కారిస్తే ఆ దేశం సుభిక్షంగా ఉండదు. అది ఎప్పుడు సుభిక్షమైన దేశం అవ్వదు. అందుకని నేను నేతన్నకి నేను అండగా ఉంటాను. నేతన్నకి నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను.